గంటలకు. నమస్తే, గుడ్ మార్నింగ్. బిజ్బజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్లో పాజిటివ్గా ముందుకు వెళ్ళొచ్చు, ఇటువంటి విషయాలు మనతో పంచుకోవడానికి గానుపట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఉన్నారు. అదేవిధంగా మీకు స్టాక్స్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఈరోజు స్టాక్స్ సంబంధించి మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మార్కెట్స్ యాజ్ యూజువల్గానే నెగిటివ్గానే ఉంటున్నాయండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా నెగిటివ్ ఉంది. ఏషియన్ మార్కెట్స్ అన్నీ మైనస్లో ఉన్నాయి. దాని తగ్గట్టు ఇప్పుడు ట్రంప్ మేజర్గా టారిఫ్ హైక్స్కి తీసుకురావటం వల్ల ఇప్పుడు చైనీస్ మీద కూడా రీసెంట్గా టారిఫ్ హైక్ తీసుకొచ్చారు. దాంతో చైనా మార్కెట్స్ మైనస్లో ఉన్నాయి. హ్యాంకాంగ్ మైనస్, అలాగే ఏషియన్ మార్కెట్లో నిక్కీ మైనస్లో ఉంది. సో ఇండియా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇండియా అయితే నిన్నే అయిపోయింది మైనస్. అయితే ఇప్పుడు 22,553 మేజర్గా నిఫ్టీ ప్రజెంట్ ఉంది. ఇది బ్రేక్ అయిందంటే ఇప్పుడు 22,400, 22,300 కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్గా 22,700 అబోవ్ సపోర్ట్ అనుకున్నా, అది బ్రేక్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,650 ప్రజెంట్ ఉంది. సో ఇది ఇప్పుడు సెల్ అండ్ రైజ్ 48,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మార్కెట్స్ అన్నీ కూడా ఇంకా సెల్ అండ్ రైజ్ ఉంది. అలాగే రేపేటు హాలిడే, ఎల్లుండి ఎక్స్పైరీ, కొంచెం ఏదైనా న్యూ ఎక్స్పైరీ గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అవుతుంటే నెక్స్ట్ మార్చ్లో ఏమైనా ఛాన్స్ ఉంది. సో కన్సల్టేషన్ టు నెగిటివ్ సైడే ఉంది మార్కెట్స్ మొత్తం కూడా. సార్ ప్రతిరోజులాగే మన కాలర్స్కి వ్యూవర్స్కి సంబంధించి కొన్ని స్టాక్స్, కొన్ని కంపెనీస్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. అవునండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అదానీ పోర్ట్స్ అండి. అదానీ పోర్ట్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1,070 అలా ఉందండి. అంతకుముందు ఇది 1,600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా బాగా డౌన్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. సో అదాని కొంచెం ఆగింది, ఫాల్ ఆగింది. సో 1,070 రేంజ్లో కొంచెం పాజిటివ్గానే ఉంది. సో అంతకుముందు లో లెవెల్స్ చూసుకుంటే 1/12/2023 నాడు 830 దాకా వచ్చింది. సో ఇప్పుడు లో లెవెల్ ఏంటంటే 1,000. ఈ 1,000 బ్రేక్ అయితేనే ఇంకా నెగిటివ్ ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ 1,000 దగ్గర లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అంతకుముందు ఇది 31/1/2025 నాడు 1,015 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత 1,050 యొక్క 70 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ వీక్లీ చార్ట్స్ కూడా కన్సల్టేట్ అవుతున్నాయండి. అదాని పోర్ట్స్ ఇక్కడ మేజర్గా కన్సల్టేషన్లో ఉంది. రైట్. అంబుజా సిమెంట్. అంబుజా సిమెంట్ మనకు తెలిసిందే, ఇది కూడా అదాని కంపెనీ వాళ్ళదే. ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 470 అలా ఉంది. ఇది కూడా ఇక్కడ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అవుతుంది, ఫాల్ అవ్వట్లేదు. సో బై అండ్ డిప్స్ లాగానే ఇది ఉంది. సో ప్రజెంట్ 470 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 600 దాకా కూడా వెళ్ళింది. సో అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇది కూడా కన్సల్టేషన్ ఆ రేంజ్లో ఉంది. సో హోల్డ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి ఇది. ఓకే, నెక్స్ట్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ వచ్చి ఇది అంతకుముందు హై వచ్చి 258 ఆ రేంజ్లో ఉంది. ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. 200 నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చెప్తున్నా ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉందని. సో ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది. సో ఇదైతే మంచి స్టేబుల్గా ఉంది ఇది. సో 200 నుంచి 220 మధ్యలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది 250 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్గానే ఉంది అశోక్ లేలాండ్. వీక్లీ చార్ట్ అంతా పాజిటివ్గానే ఉందండి. సో అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్ వచ్చి ఇది కూడా వీక్నెస్ ఉంది. ఇది అంతకుముందు 7,400 నుంచి ఇప్పుడు 6,200 ఆ రేంజ్కి వచ్చింది. సో లాస్ట్ టైం కూడా 5,800 లో వచ్చింది 17/5/2024. మళ్ళీ ఆ ఛాన్సెస్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో వీక్లీ చార్ట్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి. సో ఇది కూడా ఇప్పుడే బయింగ్ అక్కర్లేదు, సెల్లింగ్లోనే ఉంది ఇది. భారత్ ఫోర్జ్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి. ఇది అంతకుముందు 1,770 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు దాదాపు 1,040 దాకా వచ్చింది. లాస్ట్ టైం లో కూడా ఇదే 1,040. 22/3/2024 నాడు ఇది 1,040 ఆ రేంజ్ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఇంకా ఫాలో అవుతుంది. సో అంత లీస్ట్ ఫాల్ వచ్చి 16/6/2023 నాడు 780-800 దగ్గర వచ్చింది. సో ఆ లెవెల్ ఇప్పుడు 1,000 కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ 800 దాకా ఛాన్స్ ఉంది. సో ఇదైతే ట్రెండ్ వీక్గానే ఉంది భారత్ ఫోర్జ్. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 1700 నుంచి దాదాపు 50% దాకా కూడా ఫాల్ అయింది అది. ఓకే. సో భారత్ ఎయిర్టెల్ వచ్చి ఇప్పుడే సెల్లింగ్లోకి వచ్చింది. ఇది అంతకుముందు ఇది 1775 హై ఉంది, ఇప్పుడు 1600. సో ప్రీవియస్ సపోర్ట్స్ కూడా 1600, అంతకుముందు లో లెవెల్ వచ్చి 1500 మేజర్ సపోర్టు. ఇది 22/11/2024 నాడు. సో ఇదైతే వీక్నెస్ చూపిస్తుంది భారత్ ఎయిర్టెల్ కూడా. సో సెల్లింగ్లోకి వచ్చింది ఇప్పుడు ఇది. బీపీసీఎల్ సార్. బీపీసీఎల్ కూడా ప్రజెంట్ ఇది అంతకుముందు హై వచ్చి 357 అండి, ఇప్పుడు 257 ఆ రేంజ్లో ఉంది. ఇది కన్సల్టేషన్ అవుతుంది, అంటే ఇంకా ఫాలో అవ్వట్లేదు. ఇది 245 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది లాస్ట్ 3 వీక్స్ నుంచి. ఇప్పుడు మళ్ళీ అది 240 బ్రేక్ అయితేనే మళ్ళీ ఫాల్ ఉంది. సో 240 బ్రేక్ అయితే మళ్ళీ 220-200 దాకా కూడా ఉంది, బట్ ఇక్కడ కన్సల్టేషన్లో ఉంది. సో ఇది కనుక మేజర్ సపోర్ట్స్ దగ్గర ఆగుతుంది అనమాట. సో సపోర్ట్స్ బ్రేక్ అయితే ఇంకా డౌన్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాన్కోర్ ఇది కంటైనర్ కార్పొరేషన్ అండి. ఇది 1160 నుంచి ఇప్పుడు 676 ఆ రేంజ్ ఉంది. ఇది కూడా డైలీ లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. సో వీక్లీ మేజర్, అంతకుముందు వీక్లీ మేజర్ సపోర్ట్ వచ్చి ఈ 700 మేజర్ బ్రేక్ అయింది, ఇప్పుడు 676 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా వీక్నెస్సే ఉంది, చార్ట్ కూడా వీక్నెస్ ఉంది, ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంతకుముందు లో లెవెల్ కూడా మేజర్గా ఇక్కడే ఉంది, 650 ఆ రేంజ్ మేజర్ ఉంది. ఇది కూడా 25/8/2023 నాడు ఈ రేంజ్లో ఉంది, 640 ఆ రేంజ్కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి పెరిగింది, కానీ ఇక్కడ కూడా వీక్నెస్సే కనపడుతుంది. మేజర్గా ఈ సపోర్ట్ బ్రేక్ అయితే వీక్ అవుతుంది. కమ్మిన్స్ ఒకటి ఇక్కడ కన్సల్టేషన్ అయింది, ఇప్పుడు ప్రెసెంట్ 2830 దగ్గర ఉంది. ఇది అంతకుముందు 3800 ఆ రేంజ్ దాకా వెళ్ళి ఇప్పుడు ఫాలో అవుతుంది. ఇక్కడ ఇది కన్సల్టేషన్ అవుతుంది కమ్మిన్స్. ఇక్కడ కొంచెం బయింగ్ ప్రిఫరెన్స్ కనపడుతుంది. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు, కమ్మిన్స్లో పాజిటివ్గానే ఉంది ఇది. ఓకే. నెక్స్ట్ డిఎల్ఎఫ్ సార్. డిఎల్ఎఫ్ కూడా ప్రజెంట్ రేట్ వచ్చి ఇది ఇప్పుడు 673 ఉంది. సో ఇది కూడా వీక్నెస్ చూపిస్తుంది చార్ట్లో. సో ఇది కూడా వీక్గానే ఉంది, అంతకుముందు కూడా 900 దాకా వెళ్ళింది, ఇప్పుడు 670 ఆ రేంజ్ ఉంది. ఇది బ్రేక్ అయితే 600 కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇది కూడా సెల్ అండ్ రేస్. అంతకుముందు తీసుకుంటే ఇది 970 ఆ రేంజ్ దాకా ఉంది డిఎల్ఎఫ్. అయితే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి పాజిటివ్ ఉంది, బట్ రెపో రేట్ తగ్గించడం అనేది పాజిటివ్ ఉంది. బట్ ఓవరాల్గా ఈ మార్చ్ ఏప్రిల్లో బడ్జెట్ ఇంప్లిమెంట్ ఏప్రిల్ అయితే కొంచెం ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్. నెక్స్ట్ గెయిల్ సార్. కాల్ ఉన్నారా? లేదండి, గెయిల్ కట్ అయింది సార్, కాల్ కట్ అయింది. గెయిల్ సార్. నెక్స్ట్ గెయిల్ వచ్చి 234 ఆ రేంజ్ ఉంది సార్ హై, ఇప్పుడు 160 ఆ రేంజ్ ఉంది. సో 160 ప్రెసెంట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది గెయిల్. ఛాన్సెస్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది గెయిల్, పాజిటివ్గానే ఉంది ఇక్కడ సార్. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. గోద్రేజ్ ప్రాపర్టీ కూడా ఇది సెల్ అండ్ రైజ్లోనే ఉంది, అంతకుముందు 3300 నుంచి ఇప్పుడు 2000 వచ్చింది. సో ఇక్కడ వీక్లీ చార్ట్ అయితే కొంచెం పాజిటివ్ చూపిస్తుంది. సో బాగా ఫాల్ అయింది, ఎందుకంటే 3300 నుంచి 2000 అంటే దాదాపు 40% ఫాల్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒరిజినల్గా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, డిఎల్ఎఫ్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీ కానీ. వీటికి ఏంటంటే రెపో రేట్ తగ్గించడం వల్ల బయింగ్ ఛాన్సెస్, ఇంట్రెస్ట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏదన్నా కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ కనపడుతూ ఉంది. సో బై చేసుకోవచ్చు ఇవి. సార్ అదే నిన్న చెప్పినట్టుగా ఏదైతే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా మంచిదని చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే అటువంటి ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా? మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు స్మాల్ అండ్ మైక్రో క్యాప్ బాగా పడిందండి. మైక్రో క్యాప్ అయితే ఇంకా బాగా పడింది, స్మాల్ మిడ్ క్యాప్ ఇవన్నీ బాగా ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో కంపెనీస్లో చూసుకోవచ్చు. వాటిల్లో స్టాండర్డ్ కంపెనీస్ మనం తీసుకుంటే హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, తర్వాత రెప్కో ఉంది, ఆ తర్వాత ఇది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇలా మనకి కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి. సో డిఎస్పి, బ్లాక్ రాక్, ఈ కంపెనీల్లో మైక్రో క్యాప్ కానీ తర్వాత మిడ్ క్యాప్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది బెటర్. సో పాజిటివ్గానే ఉంటుంది అది. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ కంపెనీస్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు ఇప్పుడు మార్కెట్ని ఒకసారి చూస్తే లాస్ట్
25-30 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 30% నుంచి 50% ఫాల్ అయింది. ఎవ్రీ ఇయర్ ఫాల్ అయింది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది, 26,000కి వచ్చింది. అంటే ఓవరాల్గా గ్రోత్నే ఉంటుంది. ఈ ఫాల్ అనేది మనం టెంపరీ కిందే తీసుకోవాలి, డ్యూ టు సమ్ అదర్ ఆస్పెక్ట్స్, వాట్ ఎవర్ ఆస్పెక్ట్స్. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాయింట్ మీద ఫాల్ అవుతుంది. బట్ ఇప్పుడు మామూలుగా మేము టెక్నికల్గా చూస్తే ఏంటంటే, ఒక కంపెనీ ఒక 1 ఇయర్లో చూస్తే సపోజ్ అది 40% అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ప్రజెంట్ రేట్ ఇప్పుడు 1 ఇయర్ చూసుకుంటే 40% అప్ సైడ్, మళ్ళీ 40% డౌన్ సైడ్, మళ్ళీ అంటే అంత ఛాన్సెస్ అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడున్న వాలటైలిటీలో వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోవటం వల్ల ఇవి ఇప్పుడు కన్సల్టేట్ అయ్యి డౌన్ అవుతున్నాయి. బట్ భయపడాల్సింది అయితే ఏమీ లేదు. సో హోల్డ్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో ఏంటంటే, మేము ఎప్పటి నుంచి కూడా చెప్తున్నాం, టెన్షన్ పడే వాళ్ళు అసలు మార్కెట్ చూడొద్దు. ఇప్పుడు ఈలోపు మీరు ఏంటంటే స్కిల్స్ పెంచుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఈ టైంలో మంచి క్వాలిటీ స్టాక్స్ ఏమున్నాయి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువ రేట్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎక్కువ రేట్ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. సో అది బెటర్. సో ఫాల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది ఏదో రీజన్స్తో. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇదేం పట్టించుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో అది కొంచెం బెటర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫాల్ అనేది మనకి అందరం టెన్షన్ అవుతున్న టైంలో ఒక మంచి పాజిటివ్ మీకు ఇస్తే కానీ మీకు ఒక ఐడియా ఉండదు. ఐసిఐసిఐ బ్యాంక్ కనుక మీరు చూసుకుంటే, ఇది 2020లో 300కి వచ్చిందండి. అంతకుముందు అంతకుముందు ఇయర్ 2019లో చూసుకుంటే 542 దాకా వెళ్ళి ఫాల్ అయింది ఏంటంటే 320కి వచ్చింది. సో అందరూ కూడా అక్కడ మీకు ఐసిఐసిఐ స్ప్లిట్ అయింది అనమాట. అక్కడికి వచ్చింది కాబట్టి ఇంకా బాగా డౌన్ అయిపోతుందని ఎగ్జిట్ అయిపోయారు. కానీ 4 ఇయర్స్లో ఇవాళ 1300 అయింది, అంటే 4 times పెరిగింది. సో ఇదే మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మేము చూసి ఏంటంటే, ఓకే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైనా తగ్గినా మళ్ళీ పెరుగుతాయి, టెన్షన్ అవసరం లేదు అని. కాబట్టి అంత ఫాల్ అయితే ఇప్పుడు రావు కదా, ఇక వచ్చిన జస్ట్ స్మాల్ కరెక్షన్సే కానీ మళ్ళీ అలాంటివి రావు. సో ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ తక్కువ అవటం అనేది కామన్. ఇలాంటి టైంలో మనం గట్టిగా ఉండి నిలబడితే, ఒకవేళ మనం టెన్షన్ పడకుండా హోల్డ్ చేసుకుంటే మారుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మిడ్ క్యాప్లో ఇంత ఎక్స్పెక్టేషన్ రాదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి మిడ్ క్యాప్లో మనం కొన్ని కంపెనీల్లో అనవసరంగా ఇరుక్కున్నాం అనిపించింది. ఇప్పుడు ఎక్కువ రైల్వే స్టాక్స్ వాటిల్లో కొంచెం ఇప్పుడు పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లోకి షిఫ్ట్ అవ్వటం ద్వారా మనం ఏంటంటే ర్యాలీలో బాగా వెళ్ళే కంపెనీలు చూసుకోవచ్చు. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, కొంతమంది చాలామంది నాకు ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఈ రైల్వే స్టాక్స్లో కానీ డిఫెన్స్ స్టాక్స్లో కానీ మీరు మనకి అనవసరంగా ఇరుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏంటంటే, ఈ యొక్క రియాలిటీ స్టాక్స్ ఇమ్మీడియట్గా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఫండమెంటల్గా. కాబట్టి వాటిలో కొంత పోర్షన్, ఒక 30%, 40% ఇటు షిఫ్ట్ అవ్వటం ద్వారా మీరు ఏంటంటే పోర్ట్ఫోలియోని రీబిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీ కానీ, ప్రెస్టీజ్ కానీ, లోదా కానీ వీటిల్లో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫండమెంటల్గా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు డిఫెన్స్ కానీ రైల్వే కానీ ఏంటంటే పెద్దగా లేవు కాబట్టి కొంత పోర్షన్ ఇటు షిఫ్ట్ చేయడం ద్వారా మనకు కొంత బెనిఫిట్ అవుతుంది. అలా మనం పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం చేసుకుంటే కొంత జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది అవుతుంది. ఇప్పుడు పెరిగే స్టాక్స్ చూసుకుంటే ఏ సెక్టర్స్ ఆగుతున్నాయి, ఏ సెక్టర్స్ ఇప్పుడు ఇంకా ఫాలో ఉన్నాయి చూసుకొని ఫండమెంటల్గా బాగున్న సెక్టర్స్కి ఇప్పుడు మూవ్ చేసుకోవటం ద్వారా మనం ఫాస్ట్గా పికప్ అవుతాం. ఓకే, ఎమోషన్స్కి పోవద్దు అంటారు ఇక్కడ. ఎమోషన్స్కి అంటే స్టాక్ మార్కెట్ అంతా రన్ అయ్యేది ఎమోషన్ మీదే. బట్ ఎవరైతే ఎమోషన్స్లో ఉంటారో వాళ్ళందరూ లూజర్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటారు, 40% పడిపోయింది ఇంకా తగ్గిపోద్దాం అమ్మేద్దాం అనుకుంటారు. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అమ్మద్దు, వీలైతే కొనండి, లేకపోతే అసలు మార్కెట్ చూడొద్దు. ఒక 3-4 months అసలు దీన్ని చూడొద్దు, యాప్ డిలీట్ చేసేయండి. సో అందుకని మీరు ఎందుకు చెప్తున్నానంటే, 4 నెలల తర్వాత మేము మళ్ళీ కనపడతాం మార్కెట్లు పెరిగిపోయినా అంటాం, మీరు మాత్రం మార్కెట్లో ఉండండి. సో లాస్ అవుతున్నాయి. సో నెక్స్ట్ గ్రాసిమ్ సార్. గ్రాసిమ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఇది 2600 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 2400 ఉంది సార్. పీక్ హై వచ్చి 2700 ఉంది. ఇది బాగా నేరోలో ఉంది. గ్రాసిమ్ ఒకటి హెవీ ఫాల్ అవ్వలేదు.
సో ఎవ్రీ టైమ్ ఇది 2300 దగ్గర మంచి సపోర్ట్ వస్తుంది. సో గ్రాసిమ్ బాగానే ఉంది ఇది. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోల్. హిందుస్థాన్ పెట్రోలియం కూడా ఇది అంతకుముందు 440 దగ్గర ఉంది, ఇప్పుడు 320 ఆ రేంజ్కి వచ్చింది. ఇక్కడే ఇప్పుడు కన్సల్టేట్ అవుతుందండి. 320-300 దగ్గర మేజర్గా కన్సల్టేట్ అవుతుంది. ఆ 300 బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో 250 ఆ రేంజ్కి వస్తుంది. సో ఇక్కడ బాగా కన్సల్టేషన్లో ఉంది. సో అంతే. నెక్స్ట్ ఇండిగో సార్. ఇండిగో తీసుకుంటే ఇది మేజర్గా సపోర్ట్ తీసుకుంది. ఇది అంతకుముందు 5000 నుంచి దాదాపు ఇప్పుడు 3800 దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ 4500 దాకా వెళ్ళింది. సో ఇండిగో వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్గా ఉంది. సో వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది కాబట్టి దీనిలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇది. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్. ఇండియన్ హోటల్లో వచ్చి ఇప్పుడు అంతకుముందు 900 దాకా వెళ్ళింది, ఇప్పుడు 720 ఆ రేంజ్ ఉంది. సో ఇది కూడా వీక్నెస్ ఉంది చార్ట్. ఇప్పుడు మళ్ళీ 700 మేజర్ సపోర్టు, అది బ్రేక్ అయితే 650 దాకా కూడా వస్తుంది. సో 700 మేజర్ సపోర్ట్లో ఉంది ఇది. నెక్స్ట్ ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీ కూడా ఇది కూడా వీక్నెస్ ఉంది సార్. ఇది 3200 దగ్గర ఉంది. ఇది అంతకుముందు 3900 ఉంది. సో ఇప్పుడు కనుక లో లెవెల్ 3250 కనుక బ్రేక్ అయిందంటే ఇంకా ఫాలో అవుతుంది. సో టెక్నికల్గా వీక్నెస్ ఉంది ఎల్ఎన్టీ కూడా. సార్ మనతో పాటు కాలర్ ఉన్నారండి, రాజు గారు తెనాల నుంచి. నమస్తే అండి రాజు గారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇండో అమైన్స్ గురించి ఆ స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నాం అనుకుంటున్నాను సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది కావాలి చెప్తారు ఏమన్నా. అలాగే ఇండో అమైన్స్ దగ్గర 125 125 ఉంది ఇది. నేను ఫోన్లోనే ఏమంటారండి. అలాగే ఉండండి. ఇది అంతకుముందు వచ్చి 241 దాకా ఉంది, ఇప్పుడు 125 ఉంది. ఇక్కడ కన్సల్టేట్ అవుతుందండి. అంతకుముందు లో లెవెల్ వచ్చి మేజర్గా 105 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ వచ్చింది 7/6/2024. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ 125 నుంచి 100 మధ్యలో సపోర్ట్ ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే వస్తుంది. కాకపోతే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది బాగా. ఓకేనా సార్? మరో కాల్ ఉన్నారండి, రమేష్ గారు మహబూబ్ నగర్ నుంచి. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఒకటి SULA టూలా ఒకటి సార్, RVNL. ఫస్ట్ ఏంటంటే SULA. ఓకే ఒకటి RVNL. ఓకే SULA చూద్దాం. కొత్త కంపెనీ 279 ఉంది. SULA సూలా. సో ఇదైతే కొంచెం ప్రజెంట్ కన్సల్టేషన్లో ఉంది సార్. డౌన్ ట్రెండే ఉంది. సో డౌన్ ట్రెండ్ ఉంది ఇది SULA అనేది. నెక్స్ట్ RVNL వచ్చి RVNL అంతకుముందు 645 దాకా వెళ్ళిందండి, ఇప్పుడు 420 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ మేజర్గా పాజిటివ్ కన్సల్టేషన్ అవుతుందండి. ఇది 380 కనుక బ్రేక్ అయితేనే వీక్నెస్ ఉంది. ప్రజెంట్ అయితే సపోర్ట్లోనే ఉంది, బాగానే ఉంది. ఇక్కడ సపోర్ట్గానే ఉంది. వీక్లీ చార్ట్స్ కూడా కన్సల్టేట్ అవుతున్నాయి. సో ఈ రెండు బాగానే ఉన్నాయి. సో SULA కూడా ఇది అంతకుముందు 470 నుంచి ఇప్పుడు 345 ఉంది, 275 ఆ రేంజ్కి వచ్చింది. సో వీక్నెస్ ఉంది ఇది కూడా. సో నిన్న లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కొంచెం పాజిటివ్ ఉంది. సో ఇది కూడా అక్కడ బాగా తగ్గిందిలేండి, హోల్డ్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా, చెప్పండి సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారండి, వాసు గారు హైదరాబాద్ నుంచి. సార్ చెప్పండి సార్. వాసు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఓలా ఎలా ఉంది సార్? ఓలా అయితే అవునండి. ఇది నేను ఓలా గురించి చెప్పేది ఏంటంటే మీరు ఇది ప్రీ అమౌంట్ పెట్టుకోండి. అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రజెంట్ అయితే లాస్లో ఉంది, కానీ ఓవరాల్గా ఫండమెంటల్గా బాగానే ఉంది. మార్కెట్ షేర్ వచ్చి 30% మార్కెట్ షేర్ ఉంది. సో 3-4 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే బాగా డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు నేనేమన్నానంటే కొంత ఫ్రీ అమౌంట్ ఒక 10% ఆఫ్ యువర్ క్యాపిటలే పెట్టుకోండి. టోటల్గా క్యాపిటల్ కాకుండా ప్రాఫిట్ ఏదైనా వచ్చినప్పుడు వేరే ట్రేడ్స్లో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. అలా ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోండి. ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సో
సో నెక్స్ట్ ఇండస్ టవర్స్. ఇండస్ టవర్ ఓకే. ఇండస్ టవర్ వచ్చి ఇది కూడా కన్సల్టేషన్ అవుతుందండి. అంతకుముందు 459 ఉంది హై, ఇప్పుడు 340 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఇది 320 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్లో ఉంది. వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. ఇది 320 కట్ అయితేనే ఇంకా డౌన్ ట్రెండ్కి వస్తుంది. సో ప్రజెంట్ అయితే కన్సల్టేషన్ ఉంది, దీని ఏమి సజెస్టబుల్ ఏం కాదు ఇది. సో ఆ రేంజ్లో ఉంటుంది ఇది. రైట్. నెక్స్ట్ ఐఓసి అండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ఐఓసి. సో ఐఓసి ప్రజెంట్ వచ్చి 120 అలా ఉంది. ఇది కూడా వీక్నెస్లోనే ఉంది, 120 100 దాకా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 183 ప్రీవియస్ హై అనమాట. సో ఇక్కడ వీక్లీ కనుక 124 కట్టిందంటే ఇంకా డౌన్ అవుతుంది. ట్రెండ్ అయితే వీక్నెస్సే ఉంది దీనిలో కూడా. నెక్స్ట్ మదర్సన్ సార్. మదర్సన్ కూడా ఇది కూడా వీక్నెస్సే ఉందండి. ఎవ్రీ వీక్ లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. ఇది 220 నుంచి ఫాల్ అవుతుంది, 126 దాదాపు 50% ఫాల్ అయింది. సో అంతకుముందు చూసుకుంటే ఇది 115 ఆ రేంజ్ కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ప్రీవియస్ లో వచ్చి 115 113 దగ్గర ఆగింది. సో ఇది కూడా సెల్ ఆన్ రైజ్ కాన్సెప్ట్లోనే ఉంది. సో వీక్నెస్ ఇది కూడా. నెక్స్ట్ ఎన్టీపీసీ సార్. ఎన్టీపీసీ వచ్చి ఇది 440 నుంచి ఇప్పుడు 320 ఆ రేంజ్ ఉందండి. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఇది మళ్ళీ 300 కట్ అయితేనే వీక్నెస్ ఉంది. సో కాకపోతే వీక్లీ చార్ట్ కొంచెం పాజిటివ్గానే కన్సల్టేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఆగచ్చు. ఇది బ్రేక్ అయితే 300 బ్రేక్ అయితే మళ్ళీ 280 270 దాకా ఉంది. సో వీక్నెస్ ఉందా లేదా అనేది 300 కట్ అయితేనే ఫాల్. నెక్స్ట్ ఓఎన్జీసీ సార్. ఓఎన్జీసీ కూడా ఇది అంతకుముందు హై వచ్చి 320 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 230 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 249 ఉంది. ఈ లో కట్ అయితేనే మళ్ళీ ఉంది. వీక్లీ చార్ట్ అయితే ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, ఫాల్ ఆగే ఛాన్స్ కనపడుతుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 230 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే. నెక్స్ట్ పవర్ గ్రిడ్ సార్. పవర్ గ్రిడ్ అయితే సెల్లింగ్లోనే ఉందండి. ఇది 345 నుంచి ఇప్పుడు 282 ఉంది. సో వీక్లీ చార్ట్ సెల్లింగ్లోనే ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది. నెక్స్ట్ రిలయన్స్ సార్. రిలయన్స్ కూడా ఇది 1200 దగ్గర బాగా కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది అంతకుముందు 1600 నుంచి ఇప్పుడు 1200 ఉంది. ఇది 1330 నుంచి 1200 1250 మధ్యలో కన్సల్టేషన్ అవుతుంది. వీక్లీ చార్ట్ కూడా ఇక్కడ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక ఫాల్ ఇక్కడ ఆగుతుంది, ఇది బాగా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రిలయన్స్లో. 1200 ఆ రేంజ్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. రైట్. ఆల్రెడీ నేను చెప్పారు మీరు మార్కెట్ డౌన్గా ఉన్నప్పుడే మార్కెట్కి సంబంధించి బాగా నేర్చుకోవాలని. సో అట్లా నేర్చుకోవడం. ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇవి కానీ ఉన్నాయి, దానికి రియల్ టైం క్లాస్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఒకటే ఏంటంటే ఇప్పుడు మేము ఏంటంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ద మార్కెట్లో ఉన్నాం. అసలు మేము ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి అసలు ఏ ప్రాబ్లం వస్తుంది ఒక ఇన్వెస్టర్కి కానీ ఒక ట్రేడర్కి కానీ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు వెల్త్ క్రియేట్ అవ్వాలంటే జెన్యున్గా అసలు వచ్చే డిఫికల్టీస్ ఏంటి అవన్నీ మేము ఫేస్ చేసాం. మేము ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్నాం, ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మేము చెప్పే చదువు ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నాం అవి చూపిస్తాం కాబట్టి సో మీకు ఇంకా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, దాదాపు దానిలో 20 స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ నేను చేశాను కాబట్టి నేను లైవ్లో వాళ్ళకి చెప్పగలం. అలాగే ఫ్యూచర్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్ని ఈక్విటీస్ని కాంబినేషన్లో మనం హెడ్జ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనకి స్టాక్స్ కనుక ఉంటే అటు ఫ్యూచర్స్ సెల్ చేసుకొని హెడ్జింగ్ చేసుకొని లాస్ని లాక్ చేసుకోవచ్చు. అలాంటి యాక్టివిటీస్ కూడా మేము చెప్తాం. ఆ కాంబినేషన్లో ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి, క్యాపిటల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి అని చెప్తున్నాం. ఏ పుట్ ఏ స్ట్రైక్. మనతో పాటు కాల్ ఉన్నారండి, నవీన్ గారు హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ 4 years నుంచి అవి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే. ఇది మనకి స్టాక్స్ తీసుకునేటప్పుడు అంటే కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ ఉంటుంది, కొన్ని స్టాక్స్ ఏమైనా లాస్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు వాల్టోస్ మీద ప్రజెంట్ నడుస్తుంది నాది. ప్రిడిక్షన్స్ ఎట్లుంటుంది సార్ వాల్టోస్ మీద? ఇప్పుడు అదే చెప్తున్నా సార్, లాసెస్ ఉన్నప్పుడు మీరు కంపెనీలు కనుక బాగున్నాయి అనుకున్నప్పుడు కొన్ని రోజులు అసలు మార్కెట్ చూడకండి.
ఓవరాల్గా మనం పాజిటివ్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా పాజిటివ్ అయింది. ఒక్కోసారి మార్కెట్లు ఇలాగే ఉంటాయి అనమాట. ఒక్కోసారి విపరీతమైన డౌన్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి విపరీతమైన ర్యాలీ ఉంటుంది. సో మార్కెట్లో మనకి మనీ రావాలంటే పేషెన్స్ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. రైట్, మరో కాలం రెండు చైతన్య గారు విజయవాడ నుంచి. సార్ చెప్పండి సార్. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా సార్, ఇప్పుడు అన్ని డౌన్ ఉన్నాయి సార్ స్టాక్స్. హలో చెప్పండి. వినబడుతుంది, చెప్పండి, మీరు మాట్లాడండి. సార్ కొత్త స్టాక్స్ కొంటాం బెస్ట్ సార్, ఇప్పుడు ఉన్నాయి యావరేజ్ చేయడం బెస్ట్ సార్. ఉన్న స్టాక్స్ కనుక మీరు నిఫ్టీలో టాప్ 200లో ఉంటే యావరేజ్ చేయండి సార్. మీ స్టాక్స్ అట్లీస్ట్ టాప్ 200 కానీ టాప్ 500లో కానీ ఉంటే హ్యాపీగా యావరేజ్ చేసుకోండి. కొత్త స్టాక్ అక్కర్లే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని యావరేజ్ చేసుకుంటేనే అవి మళ్ళీ పెడతాయి. అట్లీస్ట్ టాప్ 500లో ఉంటే ఓకే, టాప్ 200 అంటే ఇంకా బెస్ట్. సో మీ స్టాక్స్ ఏమున్నాయి చెక్ చేసుకోండి. ఆ స్టాక్స్ కనుక టాప్ 200లో ఉంటే హ్యాపీగా యావరేజ్ చేసుకోండి. అది మంచి ఐడియా. కొత్తగా వెళ్ళే కన్నా కూడా ఉన్నవి బెటర్ అనమాట. సో అవి టాప్ 200 or 500 దాన్ని యావరేజ్ చేసుకుని మెయింటైన్ చేస్తారు, చేసుకోవచ్చు అండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా స్టాక్స్ సంబంధించి మార్కెట్ డౌన్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా దాన్ని యావరేజ్ చేసుకుంటాను, లేకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడే రైట్ టైం అని కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. మార్కెట్కి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే గానిపట్టి ట్రేడింగ్ అకాడమీ నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది నెంబర్స్ కాల్ చేసి స్టాక్స్తో కూడా నేరుగా సంప్రదించవచ్చు. స్టాక్స్ సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. రైట్, ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.